హాయ్ అండి. ఈరోజు నేను మూంగ్ దాల్ మసాలా కర్రీ చేస్తున్నా. దానికోసం మూంగ్ దాల్ అంటే పెసరపప్పు, అందులోనే 3 టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకుంటున్నానండి. పక్కన కళాయిలో ఆయిల్, 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, 4 మిరియాలు, ఒక ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ అందులోనే టమాటాలు, పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని మంచిగా మెత్తగా వడగట్టుకుంటున్నానండి. ప్యూరీ తీసుకుంటున్నాను పిప్పి లేకుండా. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్, నెయ్యి, పసుపు, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని అందులోనే మనం ఈ ప్యూరీని వేసి మంచిగా మగ్గనివ్వాలండి. అది కొంచెం మంచిగా మరుగుతున్న టైంలో మనము చూడండి, మనకి ఇందులో మసాలాలు కావాలంటే మసాలా వేసుకోవచ్చు. నేను వేసుకున్న మసాలా నాకు సరిపోతుంది. స్పైసీ లెవెల్స్ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని తర్వాత అందులో మూంగ్ దాల్ వేసి మసాలా కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకు రెడీ అయిపోతుందండి కర్రీ. లాస్ట్ ఫైనల్ టచ్‌గా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ మసాలా కర్రీ రెడీ.